హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు నేనైతే చికెన్ లివర్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను చాలా నీట్గా ఒక 3 టైమ్స్ అయితే కడుక్కున్నానండి, ఉప్పు అది వేసుకొని. ఇప్పుడు దీన్ని కర్రీ కోసం అయితే కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ఒక బాండి పెట్టి, నేను నూనె వేయలేదండి, మామూలుగానే దీన్ని ముందుగా మనం ఉడకబెట్టుకోవాలంటే కొంచెం మగ్గించుకోవాలండి. కొంచెం మగ్గనిచ్చుకుంటే మనకి దీంట్లో ఉన్న చెడు వాటర్ అంతా వచ్చేస్తుంది. మనకి నీసు వాసన అనేది రాకుండా మన కర్రీ చేసినప్పుడు మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి. అందుకని నేను దీంట్లో నూనె వేయకుండా కొంచెం పసుపు వేసి దీన్ని అయితే బాగా మగ్గనిచ్చుకుంటున్నానండి. చూసారండి, వాటర్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేసుకుందామండి. మళ్ళీ బాండి పెట్టి నేను దీంట్లోనూ కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి. ఇదైతే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకుందామండి బాగాని. కొంచెం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లోనూ కొంచెం సాల్టు, కొంచెం పసుపు, మీరు ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా వాటర్ వేయను కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. మనకు ఉప్పు కళ్ళు అయితే కరగవు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో నేను ముందే వేస్తున్నాను కొత్తిమీరని, కొంచెం కరివేపాకుని. దీంతోపాటు మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి వేసేసానండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనం దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా మనకి కలుపుకుందామండి. కొద్దిసేపు అయితే పచ్చివాసన పోయేదాకా కలుపుకొని, చూసారా బాగా ఫ్రై అయిందండి. మనం ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ లివర్లు, వాటిని కూడా వేసుకుని నేనైతే వాటర్ తీసేసానండి. ఇంకా వాటర్ వేస్ట్ కాబట్టి దాన్ని పాడేసి నేను ఇప్పుడు ఓన్లీ లివర్స్ మాత్రమే తీసుకొని వాటిని మాత్రమే ఫ్రై చేస్తున్నానండి. ఇంక దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. మనకి ఇలాగే బాగుంటుందండి. కర్రీ గ్రేవీ కింద వస్తుంది. దీంట్లో చికెన్ మసాలా, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం కారం కొంచెం ఎక్కువనే, స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చండి. నేను కూడా కొంచెం ఎక్కువగానే వేసాను. మనకి ఇప్పుడు ఈ చికెన్ లివర్ కలిసేంత వరకు కూడా కలుపుకుందామండి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ అంతేనండి, 5 మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్లోనూ మనకి ఎల్లుల్లిపాయ కొంచెం దంచేసానండి. మనకి ఫ్లేవర్ అనేది తిన్నప్పుడు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఇది మనం సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగట్టేస్తుంది. ఓకే అండి, చికెన్ లివర్ కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ లెక్క చేశానండి నేను. ఇంకా మనం రైస్లో పెట్టుకొని కలిపేసుకొని తినేయటమే, చాలా బాగుంటుందండి రైస్లో కూడా. చూసారండి, రైస్లకు కూడా బాగా కలుస్తుంది. మనకి ఇంకా వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి మనకేమీ బయట ఉన్నా సరే స్మెల్ రాదండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చికెన్ లివర్ కర్రీ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.